కోడలు అనామిక కిచెన్ గోడకి చిన్న బోర్డును అంటించింది. అత్తగారు శారద, మావగారు ప్రసాదు, భర్త రమేష్ అది చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి కోళ్ళ ఇది? బడ్జెట్ బోర్డు అత్తయ్య. ఇక నుంచి ప్రతి రూపాయి లెక్కించబడుతుంది. హాహా, కోడలు మన ఇంటిని బ్యాంకులా చేసిందిగా. బ్యాంక్ అది మామయ్య. మన ఇంటి పరిస్థితి బ్యాలెన్స్ లేకుండా ఉంది. అందుకే ఈ బడ్జెట్ బోర్డుని పెట్టాను. ఇంతకీ ఇందులో ఏమేం రాసావన్నామిక అని రమేష్ అడగగానే బోర్డు మీద రాసిన బడ్జెట్ని చదివి వినిపించింది అనామిక. ఇంటద్దే 6,000, కరెంటు బిల్లు 1,000 రూపాయలు, ఇకపోతే గ్యాస్ 1,200, కిరాణా 4,000, పాలు కూరగాయలు 2,000, మామయ్యకి మందులు 1,500, ఈఎంఐ వచ్చి 2,500, సేవింగ్స్ 500, ఎమర్జెన్సీలు ఏమైనా వస్తే 300, మొత్తం 19,000 రూపాయలు. అప్పుడు శారద కొంచెం భయంగా, అయ్యో, మన ఖర్చు జీతం కంటే ఎక్కువేనా? అవునత్తయ్య, అందుకే ఇప్పటినుంచి బడ్జెట్ యుద్ధం మొదలు కాబోతుంది మన ఇంట్లో. ఆయన సంపాదిస్తున్న దాంట్లోనే మనం సర్దుకోవాలి, పొదుపు చేసుకోవాలి. ఇదంతా సాధ్యమేనా అనామిక నేను సాధ్యం చేస్తానండి, మీరు మీ పనికి వెళ్ళండి అని చెప్పగానే రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఆదివారం. అత్తగారు శారద బిర్యానీ చెయ్యాలి అనుకుంది. అదే విషయాన్ని అనామికకి చెప్పింది. అనామిక, ఈరోజు ఆదివారం కదా అనగానే అత్తగారు శారద ఏదో ఒక ఖర్చుతోనే తన దగ్గరికి వచ్చిందని అనామిక అర్థం చేసుకుని కొంచెం వెటకారంగా, ఇప్పుడు నేను ఆదివారం కాదు సోమవారం అంటే ఆదివారం కాకుండా పోదు కదా అత్తయ్య. ఈరోజు ఆదివారమే అయితే ఏం చేద్దామంటారు? మరి ఈరోజు బిర్యానీ చేసుకుందాం కోళ్ళ. రమేష్కి చాలా ఇష్టం కదా. బిర్యానీ చేద్దామా? బిర్యానీ అంటే 600 రూపాయలు ఖర్చు అవుతుంది అత్తయ్య. అయ్యో, 600 ఖర్చు అవుద్దా? అవునత్తయ్య, చికెన్ 250 రూపాయలు, బాస్మతి రైస్ 150, మసాలా 100, పెరుగు ఉల్లిపాయలు 100 రూపాయలు, గ్యాస్ 50 రూపాయల వరకు కాలుతుంది. మొత్తం కలిపితే 600 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ఆదివారం నాడు స్పెషల్ లేకపోతే ఎట్టాగే? స్పెషల్ ఉండాలి అత్తయ్య, కానీ అప్పు పెట్టి స్పెషల్ చేసుకోకూడదు కదా. మరేం చేస్తావు? వెజ్ దమ్ బిర్యానీ చేస్తాను అత్తయ్య, 200 రూపాయలతో అయిపోతుంది అని అనామిక చెప్పగానే శారద ఇష్టంగా ముఖం పెట్టింది. వెజ్ బిర్యానీ అంటే అసలు బిర్యానీ కాదనామిక, మన మిడిల్ క్లాస్ బిర్యానీ అదే అత్తయ్య. నువ్వు నీ బడ్జెట్ నీకు నచ్చింది చేసి పెట్టు అని కోపంగా వెళ్ళిపోయింది. అనామిక మాత్రం నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. వెజ్ బిర్యానీ చేయటం మొదలుపెట్టింది. పెరట్లో కూర్చొని పేపర్ చదువుతున్న ప్రసాద్ దగ్గరికి శారద కోపంగా వచ్చింది. యావయ్యా, నేను మా అన్న దగ్గరికి వెళ్ళొస్తాను. ఈ ప్రయాణం ఖర్చు మన కోడలేసిన బడ్జెట్ లిస్టులో లేదుగా శారదా. ఏం బడ్జెట్ కోళ్ళ ఏమో, ఆదివారం నాడు చికెన్ బిర్యానీ చేసుకుందాం కోళ్ళ అంటే 600 రూపాయలు ఖర్చు అవుతుంది అత్తయ్య అని లెక్కలు చెప్పింది. అయితే ఈ ఆదివారం బిర్యానీ లేదన్నమాట. బిర్యానీ ఉందే, కాకపోతే వెజ్ బిర్యానీ చేస్తాను అత్తయ్య, 200 రూపాయలతో అయిపోద్దిగా, ఆనందంగా అందరం తినొచ్చని చెప్పింది. ఏదైతే ఏముందిలే శారదా, సండే స్పెషల్గా బిర్యానీ తిన్న అనుభూతి అయితే కలుగుతుందిగా అని ప్రసాద్ కూడా అనగానే ఇంకా శారద ఏమీ మాట్లాడలేకపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక వెజ్ బిర్యానీ చేసి తినటానికి అన్నింటినీ కింద పెట్టింది. శారదా ప్రసాదుల దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మావయ్య, ఆదివారం స్పెషల్గా వెజ్ బిర్యానీ చేశాను, తినడానికి రండి. సరే కోల్లా, ఇంతకీ రమేష్కి చెప్పావా? ఇప్పుడు వెళ్ళి చెప్తాను మావయ్య, మీరు రండి అని అనామిక వెళ్ళిపోయింది. అరుగు మీద కూర్చున్న రమేష్ దగ్గరికి అనామిక వచ్చింది. ఏవండి? అనామిక, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. వెజ్ బిర్యానీ వాసన అదిరిపోయింది. అది తినటానికి రెడీ అయిందని నాకు అర్థమైంది. పద. అందరూ కూర్చొని వెజ్ బిర్యానీ తింటూ ఉంటారు. అమ్మా కోల్లా, నువ్వు చేసిన ఈ వెజ్ బిర్యానీ టేస్టు భలే బాగుంది తల్లి. కానీ నా మనసు మాత్రం కోడి ఏడుస్తుంది. కోడి కోసం వెళ్తే ఆయన గారి జేబు ఏడుస్తుంది అత్తయ్య అని అనామిక చెప్పింది. ఇక ఆ మాటకి అందరూ నవ్వారు. అలా ఆదివారం గడిచింది. మరుసటి రోజున అనామిక ఒక చిన్న డబ్బా పెట్టింది. దానిమీద అత్యవసర నిధి అని రాసి ఉంది. ఇదెందుకు అనామిక? మనకెప్పుడైనా జీతం లేట్ అవ్వచ్చు, లేదా ఎవరికైనా హాస్పిటల్ అవసరం రావచ్చు. సరే, మరి ఇందులో ఎంత వేస్తావు? రోజుకి 20 రూపాయలు. 20 రూపాయలా? ఇదేం సేవింగ్స్? 20 రూపాయలు చిన్నగా కనిపిస్తుందండి, కానీ ఏడాదికి 7,300 అవుతుంది. ఆ మాటకి రమేష్ ఆశ్చర్యపోతాడు. అబ్బా, అంతవుతుందా?
ఇదే మిడిల్ క్లాస్ మ్యాజిక్ అండి. అని వివరంగా చెప్పింది అనామిక. ఇక రమేష్ నవ్వుకుంటూ ఒక 20 రూపాయలు ఆ డబ్బాలో వేశాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజున అత్తగారు శారద బంగారు గొలుసు కొనాలి అనుకుంది. కోళ్ళ, ఇది పెళ్లిళ్ళ సీజన్ కదా, మన బంధువులు మనల్ని పెళ్లిళ్ళకి పిలిచే అవకాశం ఉంది. నాకు ఒక చిన్న బంగారు గొలుసు కావాలి. అత్తయ్య, మన దగ్గర అంత డబ్బు లేదు. ఆ మాట వినగానే శారదకి కోపం వచ్చింది. కోడలో, నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో కావాలన్న మాట మర్చిపోయాం. బడ్జెట్ లేనప్పుడు అప్పుడప్పుడు కొన్ని మర్చిపోవాలి కదా అత్తయ్య. నీ వాలకం చూస్తుంటే కొన్ని రోజుల తర్వాత 2 పూట్ల భోజనం, తర్వాత ఒక పూట భోజనం పెట్టేలాగున్నావు. అయ్యో అత్తయ్య, అలా ఎందుకు చేస్తాను చెప్పండి. నేను బడ్జెట్ అంటూ కంట్రోల్ చేస్తున్నది మన కుటుంబం కోసమే కదా. నీకు నచ్చింది చేసుకోవే. పెత్తనం నీ చేతికిచ్చి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆదివారం స్పెషల్ ఉండదు, 2 గంటలకు మించి టీవీ చూడకూడదు, రోజుకు ఒక్కసారి సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలి, తక్కువ రీఛార్జ్ చేసుకోవాలి. ఏంటో కోళ్ళ నువ్వు అనుకుంటూ శారద వెళ్ళిపోయింది. అనామిక మాత్రం అదంతా తేలిగ్గా తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజున ప్రసాద్కి ఛాతీలో నొప్పొచ్చింది. అందరూ హాస్పిటల్కి పరిగెత్తారు. బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ కూడా పెరిగింది, మందులు రెగ్యులర్గా తీసుకోవాలి. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? 5,000 రూపాయల దాకా అవుతుంది. ఆ మాట వినగానే రమేష్ తలపట్టుకున్నాడు. శారద కన్నీళ్లతో చూసింది. 5,000 రూపాయలు ఇప్పుడెక్కడి నుంచి తీసుకురావాలి? అలాగంటే ఎట్టా బాబు, ఏదో ఒకటి చెయ్యాలిగా. అనామిక మాత్రం మౌనంగా బ్యాగు తెరిచింది. అందులో నుంచి అత్యవసర నిధి డబ్బాని బయటకు తీసింది. ఏమండి, ఇందులో 5,200 రూపాయలున్నాయి, 5,000 కట్టేయండి అని చెప్పింది. ఆ మాట వినగానే రమేష్, శారద ఇద్దరూ షాక్ అయ్యారు. ఎంత డబ్బు ఎక్కడది కోళ్ళ? రోజు 20 రూపాయలు చొప్పున ఇందులో వేశాను కదా అత్తయ్య. మనలాంటి మిడిల్ క్లాస్కి ఇదే రక్షణ. ప్రసాద్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అమ్మా కోళ్ళ, నువ్వు దాచింది డబ్బుగా తల్లి, ధైర్యం. మా అందరికీ కొండంత ధైర్యం ఇచ్చావు. మీ అత్తయ్య ఎప్పటికప్పుడు బడ్జెట్ కాళ్ళు అంటూ నిన్ను తిట్టుకునేది. కానీ ఈరోజు నీ బడ్జెట్ వల్లే మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. అయ్యో మావయ్య, అంత మాట అనకండి. హాస్పిటల్లో డబ్బులు కట్టేసి ప్రసాద్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. ఇక అప్పటినుంచి శారద కోడలు అనామికని ఏమీ అనటం లేదు, అడగటమూ లేదు. వేళకి పెట్టింది తింటుంది, ప్రసాద్ని బాగా చూసుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మరొక దెబ్బ ఎదురైంది ఆ కుటుంబానికి. రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి తలదించుకొని కూర్చున్నాడు. అనామిక, నా ఉద్యోగం పోయింది. అయ్యో దేవుడా! ఇదేంట్రా, ఉన్న పలంగా ఉద్యోగం పోవటం ఏంటి? ఇలాగైతే మన కుటుంబం పరిస్థితి ఏంటి? అందరం రోడ్డును పడతాంగా. నేనే మీ అందరినీ నాశనం చేశాను నాన్న. రమేష్ ఉద్యోగం పోయిందని బాధపడుతున్నా సరే అనామిక మాత్రం అక్కడికొచ్చి ప్రశాంతంగా ఇలా చెప్పింది. ఎవరు ఎడకండి, ఇది నాశనం కాదు, కొత్త ఆరంభం. అనామిక, ఇంత జరుగుతున్నా నువ్విలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు? నేను బడ్జెట్ కోడల్ని కదా, ఇంట్లో డబ్బు లేకపోతే భయపడకూడదు, ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయాలా? ఏం ప్లాన్ చేయాలా అనామిక? మీకు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ట్యూషన్స్ చెప్పు. ట్యూషన్సా? ట్యూషన్స్ చెప్తే ఎవరొస్తారు? నేను ప్రచారం చేస్తా. అనామిక ఆ మాట అనగానే అత్తగారు శారద అది విని ఆశ్చర్యపోయింది. నువ్వెట్ట చేస్తావు కోళ్ళ? మన ఊరిలో ఇంటర్ డిగ్రీ వాళ్ళకి కంప్యూటర్ నేర్పించే వాళ్ళు లేరత్తయ్య. అదే మనకి మంచి అవకాశం అని చెప్పి అనామిక ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్లి వివరంగా చెప్పింది. మీ అబ్బాయి అమ్మాయిలకి మా ఆయన ఇంటి దగ్గర కంప్యూటర్ క్లాసులు చెప్తూ ఉంటారు. నెలకి 500 రూపాయలు మాత్రమే, పంపించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కంప్యూటర్ నేర్చుకోవాలి కదా అని వివరంగా చెప్పేది. కాలేజ్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి కూడా అనామిక చెప్పింది వాస్తవమే అని తెలుసు. తక్కువకే కంప్యూటర్ నేర్పుతున్న రమేష్ దగ్గరికి రావటం అందరూ మొదలుపెట్టారు. మొదట్లో 5, తర్వాత 10 మంది, ఆ తర్వాత 20 మంది. ఒక్క నెలలోనే 10,000 రూపాయలు వచ్చాయి రమేష్కి. రమేష్ ఆనందంతో, అనామిక, నువ్వు నిజంగా నా దేవతవి. దేవతని కాదు, మిడిల్ క్లాస్ భార్యని. కోళ్ళ, నిన్నేం తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు కాస్త కఠినంగా ఉన్నావని నేను అనుకునేదన్నమ్మా. నువ్వు కఠినంగా కాదు, బాధ్యతగా ఉన్నావు. అత్తయ్య, బాధ్యత ఉన్న కోడల్ని అందరూ కఠినమే అంటారు. ఆ కఠినం వెనుకున్న మనసు ఏదొకనాడు అందరికీ అర్థమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని నెలల తర్వాత రమేష్కి మంచి ఉద్యోగం వచ్చింది. జీతం 35,000 రూపాయలు. అందరూ ఆనందపడ్డారు. అనామిక, ఇప్పుడు బిర్యానీ తినొచ్చా? తినొచ్చండి. చికెన్ బిర్యానీ? అవును,
కానీ ముందు సేవింగ్స్ 5,000 దాచాకే. అని చెప్పగానే మళ్ళీ అందరూ నవ్వారు. అమ్మా కోళ్ళ, నువ్వు నిజంగా బడ్జెట్ కోడలివి కాదు, ఈ ఇంటి బతుక్కి బేస్మెంట్ అమ్మా నువ్వు. మిడిల్ క్లాస్ ఇంట్లో డబ్బు తక్కువగా ఉంటది, కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ధైర్యం ఎక్కువైపోయింది. మిడిల్ క్లాస్ జీవితం అంటే బాధలు లేనిది కాదత్తయ్య, బాధల్లో కూడా నవ్వడం నేర్పే జీవితం. అని రమేష్కొస్తున్న ఆ 35,000 జీతానికి సరిపడా బడ్జెట్ లెక్కలు రాసి మళ్ళీ కిచెన్ గోడకి అంటించింది. అది చూసి అందరూ ఒప్పుకున్నారు. ఆనందంగా బడ్జెట్ కోడలి లెక్కల ప్రకారంగానే జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.